హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగినటువంటి 4వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం మొట్టమొదటిసారిగా 14 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలో ఓడించింది. ప్రధానంగా ఇప్పటికే ఆసీ సిరీస్లో భాగంగా 3 మ్యాచ్లను కోల్పోయి సిరీస్ను కూడా కోల్పోయిన ఇంగ్లాండ్ టీంపై ఇప్పటికే చాలా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానంగా గత 14 సంవత్సరాల నుండి కూడా ఆస్ట్రేలియాలో ఓడించడానికి ఇంగ్లాండ్ టీం ముప్పు తిప్పలు పడుతున్నదనే చెప్పాలి. అసలు ఒక విధంగా వాళ్లకు ఆస్ట్రేలియాలో విజయం అనేది ఒక పీడకలలానే మిగిలింది. మరి అలాంటి సిచ్యువేషన్లో వరుసగా 3 మ్యాచ్లు ఓడి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఎవరు ఊహించని విధంగా కేవలం 2 రోజుల్లో ముగిసినటువంటి ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం ఏకంగా 4 వికెట్ల తేడాతో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో ఓడించింది. ఇది ప్రపంచం దృష్టిలో గొప్ప విజయం కాకపోయినప్పటికీ ఇంగ్లాండ్కు మాత్రం చాలా గొప్ప విజయం అనే చెప్పాలి. ప్రధానంగా వాళ్ళు ఈ విజయం కోసం దాదాపుగా 5,485 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక విధంగా వాళ్ళు దాదాపుగా 14 సంవత్సరాలు పట్టింది. ప్రధానంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ టీంలో స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్నటువంటి జో రూట్ కూడా భవిష్యత్తులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప దిగ్గజ రికార్డును టెస్టుల్లో బద్దలు కొట్టే అవకాశం ఉన్నప్పటికీ అతడు తన కెరియర్లో ఏకంగా ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 18 మ్యాచ్లు ఆడినప్పటికీ ఒక్క విజయాన్ని కూడా చూడలేకపోయాడు. అంతేకాకుండా ప్రస్తుతం టెస్టుల్లోనే అత్యుత్తమ ఆల్రౌండర్లుగా కొనసాగుతున్నటువంటి ప్రస్తుత ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ కూడా ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ ఆస్ట్రేలియాపై మాత్రం తన అద్భుతాన్ని చూపించలేకపోయాడు. ప్రధానంగా ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ల యొక్క దృష్టిలో మాత్రం వాళ్ళ కెరీర్లోనే ఇది అత్యుత్తమ విజయం అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఇంగ్లాండ్ తరపున అలిస్టర్ కుక్ మరియు ఎంతోమంది గొప్ప ఆటగాళ్ళు వచ్చినప్పటికీ గత 14 సంవత్సరాల నుండి ఒక్క విజయం కూడా సాధించలేకపోవడం నిజంగా ఇంగ్లాండ్ టీంకు చాలా ఘోర అవమానం అనే చెప్పాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి యాసెస్ సిరీస్లో భాగంగా ఉన్న ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో ఎవరు ఊహించని విధంగా వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో అది తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 110కే ఆల్అవుట్ అయ్యి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మరలా 2వ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను 130కే ఆల్అవుట్ చేసి చాలా కీలకమైన దశలో ధనాధన్ ఇన్నింగ్స్తో ఏకంగా 4 వికెట్లతో గెలవడం అంటే మామూలు విషయం కాదు. ప్రధానంగా ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయానికి కారకుడైన ఆటగాడు జో స్టాంగ్యూ. ఇతడు తీసినటువంటి 5 వికెట్ల ఘనతను ఇంగ్లాండ్ ఈ జన్మలో మర్చిపోలేదనే చెప్పాలి. ప్రధానంగా తొలి ఇన్నింగ్స్లో ఇతడు ఆస్ట్రేలియా ఆటగాళ్లను చాలా తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ఆ జట్టు యొక్క కీలక ఆటగాళ్ళైనటువంటి మానస్ లబుచెక్ మరియు ట్రావిస్ హెడ్ మరియు క్యామరన్ గ్రీన్, అలెక్స్ క్యారీ వంటి కీలకమైన ఆటగాళ్ల వికెట్లను తీసి ఇతడు ఆస్ట్రేలియా పతనాన్ని శాసించి ఒక విధంగా ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు చేస్తుంది అన్న దశలో ఆస్ట్రేలియాను ఏకంగా 152 పరుగులకే ఆల్అవుట్ చేయడంలో ఇతడు చాలా కీలక పాత్ర పోషించాడు. ఇక 2వ ఇన్నింగ్స్లో కూడా 2 ప్రధానమైన వికెట్లు తీసి ఇంగ్లాండ్కు గొప్ప విజయానికి బాటలు వేశాడనే చెప్పాలి. ఇక 2వ ఇన్నింగ్స్లో ఇతడు తీసిన 2 వికెట్లతో పాటు మరో పేస్ బౌలర్ అయినటువంటి బ్రైడెన్ క్యార్స్ కూడా 4 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించి ఆస్ట్రేలియాను కేవలం 132 పరుగులకే ఆల్అవుట్ చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ టీం 110 పరుగులకే ఆల్అవుట్ అయ్యి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు 2వ ఇన్నింగ్స్లో మాత్రం ఏకంగా 178 పరుగులను కేవలం 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ప్రధానంగా ఈ మ్యాచ్లో మాత్రం ఎక్కువగా బౌలర్లకు వికెట్లు చాలా తక్కువ సమయంలోనే దొరికాయి. ప్రధానంగా ఈ అడిలైడ్ పిచ్ ఎక్కువగా పేస్ బౌలర్లకు చాలా గొప్పగా అనుకరించింది. అందుమూలంగానే ఇరు జట్ల పేసర్లు వికెట్ల పండగ చేసుకున్నారనే చెప్పాలి. కేవలం ఈ మ్యాచ్ అనేది 2 రోజుల్లోనే ముగిసింది. ప్రధానంగా తొలి రోజే ఏకంగా 20 వికెట్లు పడ్డాయంటేనే ఈ మ్యాచ్ బౌలర్లకు ఎంత గొప్పగా ఉపయోగపడిందో అర్థం చేసుకోవాలి.
ఇక బాక్సింగ్ డే టెస్టుల్లో ప్రధానంగా మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా టీం ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిందనే చెప్పాలి. అసలు ఈ అడిలైడ్లో గత 10 సంవత్సరాల నుండి ఆస్ట్రేలియాకు ఓటమి అనేదే లేదు. అలాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం మొట్టమొదటిసారిగా వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిన ఇప్పుడు ఇంగ్లాండ్ టీంలో ఆస్ట్రేలియా ఓడిపోవడం అనేది ప్రధానంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన ఒక పెద్ద పొరపాటనే చెప్పాలి. నిజానికి ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు గెలిచే అవకాశాలు చాలా ఉన్నప్పటికీ రెండో ఇన్నింగ్స్లో వాళ్ళు చేసినటువంటి కొన్ని తప్పుల మూలంగా ఆస్ట్రేలియా భారీ మూల్యమే చెల్లించుకున్నది. భారీ మూల్యం అంటే ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఆల్రెడీ దక్కింది. కాకపోతే సిరీస్ క్లీన్షిప్ సాధించే సత్తా ఉన్నప్పటికీ వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్ల మూలంగా ఇంగ్లాండ్కు చేజేతుల విజయాన్ని అప్పగించారనే చెప్పాలి. ప్రధానంగా రెండో ఇన్నింగ్స్లో కూడా ఆ జట్టు స్టార్ ఓపెనర్ అయిన ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాకు బలమైన ఆరంభాన్ని అందించాడు. కానీ తర్వాత వచ్చినటువంటి మిగతా ఆటగాళ్ళు వచ్చి రాగానే వికెట్లు సమర్పించుకొని చాలా తక్కువ పరుగులకే 132 పరుగులకే ఆల్అవుట్ అయ్యేలా చేశారు. ప్రధానంగా ఆస్ట్రేలియా కెప్టెన్గా ఉన్నటువంటి స్టీవ్ స్మిత్ పోరాడినప్పటికీ అతడికి మిగతా ఆటగాళ్ల సహకారం లేకపోవడం వల్ల అతడు చివరి వరకు నాట్అవుట్గానే నిలిచాడు. ప్రధానంగా అతడికి మరే ఇతర ఆస్ట్రేలియా ఆటగాడు సహాయ సహకారాలు అందించినా ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసేది. కానీ అలా జరగనివ్వలేదు ఇంగ్లాండ్ బౌలర్లు. ఏది ఏమైనా ఈ మ్యాచ్లో మాత్రం ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఆట మాత్రం అద్భుతమనే చెప్పాలి. ప్రధానంగా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తరపున తొలి ఇన్నింగ్స్లో మిచెల్ నాజర్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్తో గొప్పగానే రాణించాడు. కానీ దురదృష్టవశాత్తు సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలా తక్కువ పరుగులకే ఆల్అవుట్ అవ్వడం వల్ల అతడి యొక్క సత్తా అనేది తెలియకుండా పోయింది. ఒక విధంగా ఇప్పటికే ఆస్ట్రేలియా చాలా ఏకపక్షంగా వరుసగా 3 మ్యాచ్లు గెలిచింది. ఇక ఈ మ్యాచ్ అనేది ఇంగ్లాండ్కు తాత్కాలిక విజయం అనే చెప్పాలి. కానీ ఇంగ్లాండ్ దృష్టిలో మాత్రం ఇది చాలా చాలా గొప్ప విజయంగా చెప్పాలి. టోటల్గా ఈ మ్యాచ్లో ఏకంగా 7 వికెట్లు తీసినటువంటి జో స్టంగ్ అనే కొత్త బౌలర్కి ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రధానంగా గతంలో ఎంతో మంది సీనియర్ ఆటగాళ్లు ప్రపంచం దృష్టిని ఆకర్షించినటువంటి ఇంగ్లాండ్ బౌలర్లు ఎవరు కూడా ఇలా ఆస్ట్రేలియాను తక్కువ ఇన్నింగ్స్కే ఆల్అవుట్ చేసింది లేదు. కానీ ఈ కొత్త బౌలర్ ఎవరు ఊహించని విధంగా ఎలాంటి అంచనాలు లేకుండా చివరికి ఎలాగోలా టీంలో చోటు దక్కించుకొని ఏకంగా ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టును వాళ్ళ సొంత గడ్డ మీద ఓడించి మొట్టమొదటిసారిగా ఆ దేశంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం నిజంగా చాలా చాలా గొప్ప అంశమనే చెప్పాలి. ప్రధానంగా గత 3 మ్యాచ్ల్లోనూ ఇతడికి అసలు అవకాశమే లేదు. ఇప్పుడు ఏదో అదృష్టం కొద్ది అవకాశం లభించినా అతడు అన్ని వైపులా అందిపుచ్చుకొని ఇలా ఇంగ్లాండ్కు గొప్ప విజయాన్ని అందించడం అంటే మామూలు విషయం కాదు. మరి రాబోయే చివరి టెస్టులో కూడా ఇంగ్లాండ్కు ఎలాంటి విజయాలు ఈ బౌలర్ అందజేస్తాడో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరియు క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.